హాయ్. ఈరోజు మనము సోషల్ మీడియా గురించి తెలుసుకుందాం. హాఫ్ పేజ్ ఎస్ఈఓలో సోషల్ మీడియా అంటే ఏమి? హాఫ్ పేజ్ ఎస్ఈఓలో సోషల్ మీడియా ఎటువంటి ప్లే రోల్ చేస్తుంది? దాని గురించి తెలుసుకుందాము. సోషల్ మీడియా ప్లేస్ అన్ ఇండైరెక్ట్ బట్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎస్ఈఓ. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, సోషల్ మీడియా అనేది మీ ఇండైరెక్ట్ అంటే మీ డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా మనకు సోషల్ మీడియా అనేది ప్లే చేస్తుందన్నమాట ఎస్ఈఓ రోల్. అంటే ఇంక్రీజింగ్ కంటెంట్ విజిబిలిటీ, డ్రైవింగ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్‌సైట్, బిల్డింగ్ బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ పొటెన్షియల్లీ జనరేటింగ్ బ్యాక్ లింక్స్. సోషల్ మీడియాలో నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేయడం వల్ల నీకు బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే బ్రాండ్ అవేర్‌నెస్ గానీ, నెక్స్ట్ ట్రాఫిక్ టు యువర్ వెబ్‌సైట్ గానీ, నెక్స్ట్ కంటెంట్ విజిబిలిటీ గానీ, ఇవంతా ఎక్కువ అవుతుందన్నమాట. సోషల్ మీడియాని మనం యూజ్ చేసుకొని ట్రాఫిక్‌ని పెంచుకోవచ్చు, కంటెంట్ విజిబిలిటీ అనేది పెంచుకోవచ్చు, బ్రాండ్ అవేర్‌నెస్ అనేది పెంచొచ్చన్నమాట. అంటే దీన్ని బట్టి యువర్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ ఈవెన్ దో సోషల్ సిగ్నల్స్ దెమ్‌సెల్వ్స్ ఆర్ నాట్ డైరెక్ట్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్ ఫర్ మోస్ట్ సెర్చ్ ఇంజిన్స్. అర్థమవుతుందా? అంటే ఈ డైరెక్ట్ ఫ్యాక్టర్ కాదు, కానీ ఇండైరెక్ట్ గా మీకు సోషల్ మీడియా అనేది ర్యాంకింగ్ ఫ్యాక్టర్ లో కూడా యూజ్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ కూడా అంటే ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు గోవింద్ టెక్ అని సెర్చ్ చేస్తాను. ఈ గోవింద్ టెక్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇది మనకు వచ్చిందని ఇక్కడ ఏమొచ్చింది? వెబ్సైట్ వచ్చింది. వెబ్సైట్ కింద ఇక్కడ ఏమున్నాయి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంది. ఎగ్జాంపుల్ కి లింక్డ్ ఇన్, ఇన్స్టాగ్రాము, నెక్స్ట్ ఫేస్బుక్, క్వోరా, ట్విట్టర్, నెక్స్ట్ అలానే చూస్తా పోతే యూట్యూబ్, ఫేస్బుక్, థ్రెడ్స్, లింక్డ్ ఇన్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్. అంటే దీన్ని బట్టి మీకు ఇప్పుడు పింట్రెస్ట్ అంటే సపోజ్ ఎవరైనా కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఇది ఎగ్జాంపుల్ చూపెడతాను చూడండి. గూగుల్ క్లౌడ్. ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సపోజ్ ఎవరైనా కానీ దీనికి రిలేటెడ్గా ఒక ఆర్టికల్ని లేదా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఇది నీకు ర్యాంక్ అయింది అనుకోండి, అప్పుడు నీకేమనిపిస్తుంది? దీని ద్వారా ఇండైరెక్ట్ గా మనకు లింక్ వెళ్తారు అనమాట. ఇప్పుడు గూగుల్ క్లౌడ్ జనరేట్ ప్రాంప్ట్ అండ్ ప్రాంప్ట్ రిఫైన్మెంట్ టూల్స్ అనేసి ఇక్కడ నీకు హెడ్డింగ్ ఉంది. ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ప్రాంప్ట్ అనేసి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఒకవేళ వేరే కంట్రీస్ లో ఇది ర్యాంక్ అయింది అనుకోండి, మనకి ఏమవుతుంది? ఇది యూజ్ అవుతుంది అనమాట మన సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన వెబ్సైట్కి ఏమొస్తుంది? ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు పింట్రెస్ట్ దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఎక్కడికి వచ్చింది అనేసి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, వచ్చిందా వెబ్సైట్? అర్థమవుతుందా? దీన్ని మనం ఏమంటాము? సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ రావడము అంటాం అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు నేను సపోజ్ ఒక ఆర్టికల్ ఏదైనా కానీ ర్యాంక్ అయినప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా ర్యాంక్ అవ్వచ్చు, మీడియం ర్యాంక్ అవ్వచ్చు, ట్విట్టర్ ర్యాంక్ అవ్వచ్చు, ఫేస్బుక్ పేజ్ ర్యాంక్ అవ్వచ్చు, ఏదైనా ర్యాంక్ అవ్వచ్చు. అలా ర్యాంక్ అయినప్పుడు మనం ఏమవుతుంది? ఈ ట్రాఫిక్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇప్పుడు గోవింద్ టెక్ అనే దీనికి ఇప్పుడు లింక్డ్ ఇన్ లో 270 ఫాలోవర్స్ ఉన్నారు. 270లో నేను ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేసినాను లేదా ఒక పోస్ట్ చేసినాను అంటే దాంట్లో ఇద్దరు 270లో 1% అంటే ఎంత? 3 మెంబర్స్ అనుకోండి. ఈ 3 మెంబర్స్ మన వెబ్సైట్ కి డైరెక్ట్ గా వస్తున్నారు అంటే అంటే 3% అంటే ముగ్గురు మనకేమి డైరెక్ట్ ట్రాఫిక్ అనమాట. అలానే ఒక 2700 ఉన్నారు అనుకోండి, 27 మెంబర్స్. అది 27,000 ఫాలోవర్స్ అంటే 2700, 270 ఫాలోవర్స్, 270 అట్ ఏ టైం. అంటే నువ్వు ఆర్టికల్ పబ్లిష్ చేస్తాను కానీ నీ ట్రాఫిక్ అనేది ఏమవుతుంది? నీ వెబ్సైట్కి వస్తుంది. మెయిన్ పర్పస్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోవడము. సోషల్ మీడియా ద్వారా నీకు ఏమవుతుంది? కంటెంట్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. నువ్వు పబ్లిష్ చేస్తాను కానీ నీ కంటెంట్ ఏమవుతుంది? పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ట్రాఫిక్ వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది. నెక్స్ట్ బ్రాండ్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది ఏదైనా ఒక నువ్వు ప్రోడక్ట్ నాకు 1 lakh అలా ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, అవేర్నెస్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఒక బ్యాక్ లింక్ ని మనం ఏదైనా క్రియేట్ చేసామంటే అది ఏమవుతుంది? మన వెబ్సైట్ యొక్క బ్యాక్ లింక్ ప్రొఫైల్ అయి పెంచుతుంది అనమాట. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ కీ వేస్ social media impacts SEO. Content distribution. Sharing your website content on social media platforms allows you to reach a wider audience and potentially drive more traffic to your site. Brand awareness, backlink generation, engagement signals. High engagement on social media posts, like, share, comments can indicate to search engines that your content is valuable and relevant. Local SEO. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేసి, నెక్స్ట్ బ్రాండ్ అవేర్నెస్ అని, నెక్స్ట్ ఇంకోటి బ్యాక్లింక్ జనరేషన్, ఎంగేజ్మెంట్ సిగ్నల్స్. సపోజ్ నేను ట్విట్టర్ లో కానీ లేదా ఫేస్బుక్ లో కానీ ఒక పోస్ట్ చేస్తున్నాను అంటే ఆ పోస్ట్ లైక్ లేదా కమెంట్ చేసి ఆ పోస్ట్ బాగుందనేసి లేదా లేదా నీకు ఇంకో విధంగా నీకు షేర్ చేస్తున్నారు, వేరే వాళ్ళు రీషేర్ చేస్తున్నారు అనుకోండి, అదేమవుతుంది? ఎంగేజ్మెంట్ అనమాట. ఇప్పుడు లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, కమెంట్ చేయడం అంటే దాన్ని బట్టి నీకు సెర్చ్ ఇంజిన్కి ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్తుంది. ఏమని వెళ్తుంది? ఓకే, ఇతను చేసేటువంటి కంటెంట్, ఇతను రాసినటువంటి ఆర్టికల్స్ బాగున్నాయి అనేసి. దాన్ని బట్టి సెర్చ్ ఇంజిన్కి ఏమవుతుంది? ఓకే, ఇతను బాగా వర్క్ చేస్తున్నాడు, ఇతను కొంత రికమెండ్ చేద్దాం అనేసి సెర్చ్ ఇంజిన్ రికమెండ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎంగేజ్మెంట్ సిగ్నల్స్ అనమాట. అంటే ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ అయ్యి, ఎంత ఎక్కువ మంది లైక్లు
కామెంట్స్ చేసి షేర్ చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి కూడా నీకేమవుతుంది ప్రొఫైల్ ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ అనుకోండి. ఫేస్‌బుక్ కూడా నీ వీడియోని ఎక్కువ మంది లైక్ చేస్తా అంటే ఫేస్‌బుక్ కూడా రికమెండ్ చేస్తుందన్నమాట. అదే విధంగా నీ గూగుల్ కూడా ఏం చేస్తుంది రికమెండ్ చేస్తుంది ర్యాంకింగ్‌కి. అంటే ఓకే ఇతని కంటెంట్ బాగుంది కాబట్టి ఇతనికి బాగా ట్రాఫిక్ పెంచుదాము, పొజిషన్ చేంజ్ చేద్దాం అనేసి ఏం చేస్తుంది చేంజ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ లోకల్ ఎస్ఈఓ. ఇప్పుడు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఫర్ లోకల్ బిజినెసెస్ క్యాన్ హెల్ప్ ఇంప్రూవ్ లోకల్ సెర్చ్ ర్యాంకింగ్స్ బై ప్రొవైడింగ్ అక్యురేట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కస్టమర్ రివ్యూస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు సపోజ్ చెప్తాను మీకు సోషల్ మీడియాలో ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ గ్రూప్స్ ఉంటాయి. ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఇప్పుడు చిత్తూరు మాది కదా! చిత్తూరులో కనీసం అంటే చిత్తూరుకు సంబంధించి కనీసం అంటే మినిమమ్ 8 గ్రూప్స్ దాకా ఉన్నాయి. మీరు కావాలంటే ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేసి చూడండి. చిత్తూరు అని సెర్చ్ చేస్తానంగానే మీకు ఒక 8 గ్రూప్స్ వస్తాయన్నమాట. అర్థమవుతుందా? ఈ 8 చిత్తూరులో ఈ 8 గ్రూప్స్ దేనికి సంబంధించింది? చిత్తూరుకి సంబంధించింది. అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఉండేటువంటి వాళ్ళు, చిత్తూరులో లోకల్ బిజినెస్ వాళ్ళే దీంట్లో ఉన్నారు అనేసి దానికి అర్థం అనమాట. అర్థమవుతుందా? ఈ అంటే నువ్వు ఈ చిత్తూరు గ్రూప్‌లో జాయిన్ అయిందని నువ్వు ఇప్పుడు లోకల్ బిజినెస్ కదా! అంటే ఇప్పుడు నాది దీపావళికి క్రాకర్ షాప్ ఓపెన్ చేస్తాను. సో, నేనేం చేస్తాను ఈ క్రాకర్స్‌కి సంబంధించినటువంటి ఒక పోస్ట్‌ని ఏం చేస్తాను ఈ గ్రూపుల్లో షేర్ చేస్తాను. ఈ షేర్ చేయడం వల్ల ఏమవుతుంది జీ ట్రేడర్స్ అనేది ఏమవుతుంది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. విజిబిలిటీ అనేది ఏమవుతుంది ఇంప్రూవ్ అవుతుంది. విజిబిలిటీ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ గ్రూపుల్లో షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. విజిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎవరికైతే పర్చేస్ చేయాలని ఒక ఉద్దేశం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు ఓకే ఇక్కడికొచ్చిందనేసి ఈ జీ ట్రేడర్స్ వారి దగ్గర పర్చేస్ చేయొచ్చు. పాసిబిలిటీ అనమాట. అర్థమవుతుందా? లోకల్ ఎస్ఈఓ సోషల్ మీడియాలో లోకల్ ఎస్ఈఓ ఎలా అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట మీకు అర్థం కావడానికి. ఓకేనా? లోకల్ ఎస్ఈఓ అది గూగుల్ మై బిజినెస్ అది కూడా ఒక సోషల్ మీడియా లాంటిది అనుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. సోషల్ మీడియా డస్ నాట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్. ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను. సోషల్ మీడియా అనేది నాట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్. అంటే డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయదు. అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటే ఎక్కువ ఫస్ట్ పొజిషన్ అలా కాదు. ఇండైరెక్ట్గా నీకు ర్యాంకింగ్లో ఎందుకంటే నీ సోషల్ మీడియాలో నీ కంటెంట్ని నీ ఎంగేజ్మెంట్ని బట్టిందనేసి ర్యాంకింగ్కి యూజ్ అవుతుంది అనమాట. May not be a direct ranking factor. They can contribute to a positive perception of your website, leading to better overall SEO. ఇక్కడ చూసారు పర్సెప్షన్, పాజిటివ్ పర్సెప్షన్ అనేసి. ఈ పాజిటివ్ పర్సెప్షన్ బేస్ చేసుకొని నీ ర్యాంకింగ్ అనేది ఏమవుతుంది అంటే ఎంగేజ్మెంట్, లైక్, షేరు, కామెంట్. నేను ఒక వీడియో యూట్యూబ్లో పెడతాను అనుకోండి. ఈ వీడియోని ఒక 10K మెంబర్స్ లైక్స్ చేసినారు అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది అర్థమవుతుంది అంటే 10K యూజర్స్ మొత్తము ఎంగేజ్మెంట్ అంటే 10K మెంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ 1,00,000 మెంబర్స్ చూసారనుకోండి, 1,00,000 వ్యూస్ అనుకోండి. 1,00,000లో 10 అంటే 10% ఎంగేజ్మెంట్, 10% లైక్ చేస్తాను నేను. ఒక 5K మెంబర్స్ కామెంట్ చేశారు అంటే ఒక 2K మెంబర్స్ షేర్ చేశారు అంటే దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది అంటే నువ్వు సోషల్ మీడియాలో చేసినటువంటి ఒక పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే లైక్, కామెంట్, షేర్ ఇవంతా బాగుంది కాబట్టి ఇప్పుడు ఒక పోస్ట్ నేను పోస్ట్ చేస్తానంటారా అంటే ఆ పోస్ట్కి నేను ఒక లింక్ ఇచ్చింటాను. ఆ లింక్ ద్వారా ఏమర్థమవుతుంది సెర్చ్ ఇంజిన్‌కి ఇతని కంటెంట్ బాగుంది. సోషల్ మీడియాలోని ఇంత ర్యాంకింగ్, ఇంత లైక్‌లు, ఇంత కామెంట్, ఇంత షేర్ చేస్తున్నారు అంటే మనం డైరెక్ట్‌గా ఇప్పుడు గూగుల్‌లో ఏమనుకుంటాడు ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఫేస్‌బుక్‌లోనే ఇంతమంది ఉన్నారు అంటే మనము మన వెబ్‌సైట్‌ని మనం ర్యాంక్ చేయడం వల్ల దానికి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇంకా ఎక్కువ ఇప్పుడు ఇది ఇండియాలోనే అనుకోండి. సపోజ్ నేను అమెరికాలో చూపెడితే ఎక్కువ వస్తారు. లండన్‌లో చూపెడితే అంటే ఇండియాలోనే ఇంత ఎంగేజ్మెంట్ ఉంది అంటే ఈ ఆర్టికల్‌కి నెక్స్ట్ అమెరికాలో చూపెడితే నెక్స్ట్ లండన్‌లో చూపెడితే ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఆస్ట్రేలియాలో చూపెడితే ఎలా ఉంటుంది? అనేసి ఏం చేస్తుంది అది ఆటోమేటిక్‌గా సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఆప్టిమైజ్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. యూజ్ రిలవెంట్ కీవర్డ్స్ ఇన్ యువర్ సోషల్ మీడియా బయోస్, పోస్ట్ అండ్ డిస్క్రిప్షన్ టు ఇంప్రూవ్ డిస్కవరబిలిటీ. అంటే మనము ఇప్పుడు ట్విట్టర్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాను. గోఇన్టెక్ అనేసి నేను సెర్చ్ చేస్తానగానే మనకేమొచ్చింది సోషల్ మీడియా ప్రొఫైల్స్ వచ్చింది. అవునా? ఇప్పుడు ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, యూట్యూబ్, థ్రెడ్స్, ఇన్స్టాగ్రాము ఇలా అన్నిట్లోనూ వచ్చింది కదా! దాన్నే మనం సోషల్ మీడియా ప్రొఫైల్ అంటాం. అంటే నేను గోఇన్టెక్ అనేసి నేను సెర్చ్ చేస్తానగానే మనకేమొచ్చింది ఇన్నొచ్చింది. అదే సపోజ్ నేను ఇంకా వేరేది ఏదన్నా లేదా పోస్ట్ కానీ లేదా వేరేది ఏదన్నా దాని గురించి ఇప్పుడు కొంతమంది వేరే విధంగా ప్రొఫైల్‌ని క్రియేట్ చేస్తారు. అలా చేసినప్పుడు కూడా నీకేమి సోషల్ మీడియా ప్రొఫైల్ రావడం వల్ల ఏమవుతుంది అంటే డిస్కవరబిలిటీ అనమాట. అంటే ఈజీగా ఈజీగా నీ ప్రొఫైల్ అనేది కనపడుస్తుంది. ఎవరికైనా ఒక చిన్న డౌట్ వచ్చిందంటే కూడా ఇప్పుడు సపోజ్ నాది ఇప్పుడు టెక్నాలజీ న్యూస్ అనుకోండి. టెక్నాలజీ న్యూస్ కాకుండా ఇప్పుడు టెక్నాలజీ న్యూస్ అనేది సెర్చ్ చేయకుండా గోఇన్టెక్ అని సెర్చ్ చేశారని అనుకోండి. సెర్చ్ చేస్తానగానే మీకు ఇప్పుడు చూపెట్టాను కదా! ఇప్పుడు సెర్చ్ చేస్తానగానే మీకు ఇక్కడ వస్తుంది చూసారా? ఈ ఈ ప్రెజెన్స్‌ని మనం ఏమంటాము? దీన్నే మనం ఏమంటాము సోషల్ మీడియా ప్రొఫైల్స్ అంటారు. ఈ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా నీకేమవుతుంది ఇప్పుడు చూడండి. లింక్డ్ఇన్ డైరెక్ట్‌గా ఇక్కడ నేను డైరెక్ట్‌గా గోఇన్టెక్ ప్రొఫైల్ చూపెడుతుంది. ఇక్కడ ఏం చూపెడుతుంది? గోఇన్టెక్ ప్రొఫైల్ చూపెడుతుంది.
అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇది గోవింద్ పేజ్ చూపెడుతుంది. ఇక్కడ చూడండి గోవింద్ ప్రొఫైల్ చూపెడుతుంది. ఇప్పుడు కోరాలో కూడా గోవింద్ ఇక్కడ యూట్యూబ్లో కూడా ఏం చూపెడుతుంది గోవింద్ డిస్క్రిప్షన్ చూపెడుతుంది. అంటే ఏమి ఈ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఏడేముంది లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ అనేది, ఇక్కడ ఏముంది లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఆఫ్ టెక్నాలజీ అనేసి ఉంది, ఇక్కడ ఏముంది లేటెస్ట్ న్యూస్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏఐ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది ఏఐకి సంబంధించిన న్యూస్, టెక్నాలజీ న్యూస్ అనేసి, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ న్యూస్ అని అలా. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూస్తుంటేనే మీకేం అర్థమవుతుంది, ఇది మీకు ఇక్కడ చూస్తానగానే మీకేం అర్థమవుతుంది, మీకు ఇది వచ్చిందనేసి ఒక టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ అనేసి. ఓకేనా, ఇది సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ఆప్టిమైజ్ చేయడం అనమాట. అదే ఇచ్చారు ఇక్కడ బయో, పోస్ట్, డిస్క్రిప్షన్స్ అనేసి. షేర్ హై క్వాలిటీ కంటెంట్, ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. అంటే ఇప్పుడు షేర్ హై క్వాలిటీ అంటే మన ఇప్పుడు ఎంతమంది 1 lakh ఎంతమంది కామెంట్, షేర్, లైక్లు చేస్తున్నారు అంటే నీ కంటెంట్ ఏమీ బాగుంది అనేసి దానికి అర్థం. హై క్వాలిటీ కంటెంట్ని పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఎంగేజ్మెంట్ విత్ యువర్ ఆడియన్స్. ఇప్పుడు రెస్పాండ్ టు కమెంట్స్ అండ్ యాక్టివ్లీ. ఇప్పుడు ఎవరైనా ఒక యూట్యూబ్లో అనుకోండి, యూట్యూబ్లో ఇప్పుడు ఈ వీడియో అనుకోండి, ఈ వీడియో కింద మీరు ఏదైనా ఒక కామెంట్ చేసినారంటే దానికి నేను రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇచ్చినారంటే ఓకే, మీరు ఏదైనా ఒక డౌట్ అడగాలి అనుకోండి, ఆ డౌట్కి నేను రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ టైం మీరు నాకు కామెంట్ చేస్తారా చేయరు, లైక్ చేస్తారా చేయరు. ఎందుకు చేయరు అంటే వీరు ఊరికైనా పోస్టులు పెడుతున్నాడు, వీడియోస్ పెడుతున్నాడు, కానీ దీని ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనేసి. అర్థమైందా? రెస్పాండ్ టు కమెంట్స్ అండ్ యాక్టివ్లీ ఇంటరాక్ట్ విత్ యువర్ ఫాలోవర్స్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీ. మీరు కమెంట్ చేసిన తర్వాత, కమెంట్ చేసిన తర్వాత నేను దానికి రిప్లై ఇవ్వలేదు అంటే ఏమి ఇంట్రెస్ట్గా లేదు అనేసి. నీకేమనిపిస్తుంది, నేను కమెంట్ చేస్తే కూడా రిప్లై ఇవ్వలేదు, వీనికి అవసరం లేదు, వీని వీడియోస్ కామెంట్ చేయడం అవసరం లేదు, లైక్ చేయడం అవసరం లేదు, వీని వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. ఏమి మెంటాలిటీ అలా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సోషల్ మీడియా బుక్ మార్కింగ్ అంటే ఏమి, ఇది కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ బుక్ మార్కింగ్ ఈజ్ బుక్ మార్క్ ఆఫ్ ఫేవరెట్ వెబ్ పేజెస్ ఆన్లైన్ టు రీడ్ దెమ్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్ విత్ కనెక్టెడ్ విత్ ది ఇంటర్నెట్. సోషల్ బుక్ మార్కింగ్ అనేది ఏమి ఒక వే అనమాట. దీని ద్వారా ఏం చేస్తాం అంటే ఎక్కడైనా వెబ్ పేజెస్ ని ఆన్లైన్ లో చదువుకోవడానికి యూజ్ ఉంటుంది అనేసి. ఇంటర్నెట్ ఉంటే నువ్వు ఎక్కడైనా సరే చదవడానికి యూజ్ ఉంటుంది అనమాట. అది దీనికి మెయిన్ సోషల్ బుక్ మార్కింగ్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దిస్ అండ్ యూ మస్ట్ ప్రాపర్టీ హ్యాండిల్ ట్యాగ్ which you are very essential to broadcast your news on wide area network. The web pages you bookmarked at social bookmarking sites is considered as a quality backlink in the eyes of search engines. అంటే సెర్చ్ ఇంజిన్ ద్వారా మనకు ఇక్కడ ఏమవుతుంది అంటే సోషల్ బుక్ మార్కింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీకు సెర్చ్ ఇంజిన్ కి పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తుంది అనమాట. అదే ఎంతకుముందు చెప్పాను కదా, అదే ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, పింట్రెస్ట్, నెక్స్ట్ రెడిట్, డ్రిబుల్, డిగ్గు. ఇప్పుడు రెడిట్ గురించి మీకు అందరికీ తెలుసు. రెడిట్ లో ఏమి ఎవరైనా ఒక పోస్ట్ చేశారనుకోండి, ఒక కమ్యూనిటీలో సబ్రెడిట్ లో ఒక పోస్ట్ చేస్తానగానే మీరు ఏం చేస్తారు, దాన్ని కమెంట్ చేస్తారు, లైక్ చేస్తారు. మీకు అక్కడ కమెంట్ కర్మ అనేసి వస్తుంది. అంటే ఏమి మీరు ఎన్ని కమెంట్లు చేసినారో దాన్ని బట్టి అనేసి మీకు ఏమవుతుంది, కమెంట్ కర్మ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలా ఎంగేజ్మెంట్ అనమాట. ఆన్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ క్యాన్ ఫాలో టాపిక్స్ ఆఫ్ డిస్కషన్ ఆర్గనైజ్డ్ ఇంటూ స్పెసిఫిక్ రూమ్స్ ఆర్ థ్రెడ్స్. అంటే ఏమి ఇప్పుడు నేను సబ్రెడిట్ చెప్పాను కదా, ఆ సబ్రెడిట్ కానీ లేదా థ్రెడ్స్ కానీ, ఇప్పుడు థ్రెడ్ లో వచ్చిందని ట్విట్టర్ ఇవంతా ఒక కమెంట్ ఒక పోస్ట్ చేస్తే అది థ్రెడ్స్ లో వస్తుంది. లేదా ఇప్పుడు నేను ఒక పోస్ట్ చేస్తానంటే దాని కమెంట్ చేసుకుంటా పోతా, చూసారా, దాన్నే మనం ఏమంటాము, థ్రెడ్స్ అంటాము. When a user follows a piece of content, they will receive notifications in their feed. ప్లస్ పాయింట్ ఏమిరంటే, పాజిటివ్ ఏమిరంటే, ఇప్పుడు నన్ను ఒక ఫాలో చేసావు అనుకోండి, ఇప్పుడు రెడిట్లో కానీ లేదా నువ్వు యూట్యూబ్లో ఇప్పుడు ఈ ఛానల్ని నువ్వేం చేసావు, ఛానల్ని నువ్వు ఫాలో చేసావు అంటే, సబ్స్క్రైబ్ చేసినావు అంటే ఏమవుతుంది, నేను ఎప్పుడైతే వీడియోను నీకు అప్లోడ్ చేస్తానో అప్పుడు నీకేమవుతుంది, ఇక్కడ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సోషల్ బుక్ మార్కింగ్ చేయడం వల్ల కూడా ఏమి, ఇప్పుడు రెడిట్లో కానీ లేదా పింట్రెస్ట్లో కానీ, ఇప్పుడు నేను చూపెట్టాను కదా ఇంతకుముందు, అక్కడ నన్ను పోయిందని మీరు ఫాలో చేస్తానగానే నేను ఏదైనా ఒక పోస్ట్ పెడతానగానే మీకు ఏమొస్తుంది, ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ రావడం వల్ల ఏమవుతుంది, సపోజ్ నేను మా వెబ్సైట్లో ఒక పోస్ట్ చేశాను, ఆ పోస్ట్ నేను ఏం చేశాను, సోషల్ మీడియాలో షేర్ చేశాను. సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క దీంట్లో నాకు 100 ఉండాలనుకోండి, టోటల్ 800 మెంబర్స్ అవుతుంది. ఈ 800లో నేను సోషల్ మీడియా ఒక పోస్ట్ చేస్తానగానే నాకు ఒక 8 మెంబర్స్ నా వెబ్సైట్కి వస్తున్నారు అంటే ఏమి, ఈ పాజిటివ్ సిగ్నల్స్. 800లో 8 అంటే ఏమి, 1%. అలా కాకుండా 80 మెంబర్స్ వచ్చారనుకోండి, అప్పుడు దానికి మీనింగ్ ఏమి, 10%. అదే 400 వచ్చారనుకోండి, 50%. అంటే ఏమి, నీకు సోషల్ మీడియా ద్వారానే ట్రాఫిక్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సోషల్ మీడియా ద్వారానే ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని ఏమంటాము, సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ యాక్ట్ యాజ్ ఏ స్ప్రింగ్ బోర్డ్ ఫర్ కన్వర్జేషన్ అండ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు రెడిట్లో అనుకోండి, రెడిట్లో ఏదైనా ఒక డిస్కషన్ ని క్రియేట్ చేశారంటే ఒక సబ్రెడిట్ లో, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారనమాట. సపోజ్ ఇప్పుడు ఈ పెన్ టాబ్లెట్ అనేది, ఇప్పుడు నేను రాసినటువంటి ఈ పెన్ టాబ్లెట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ పెన్ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అనేసి నేను ఒక రెడిట్లో కానీ లేదా కోరాలో కానీ అలా నేను ఒక పోస్ట్ చేశాను అనుకో, దాని కింద నాకు ఇది కరెక్ట్గా పనిచేస్తుందా అనేసి నేనే ఒక పోస్ట్ చేస్తాను. దాని కమెంట్లో ఏం చేస్తారు,
ఇప్పుడు నువ్వు 10 మంది కమెంట్ చేశారు అనుకోండి, ఆ 10 మంది 10 టైపులుగా ఏం చేస్తారు, నాలెడ్జ్ అంటే సంథింగ్ ఇన్ఫర్మేషన్ అని ఏం చేస్తారు, షేర్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏమి, ఇప్పుడు ఈ ఒక పెన్ టాబ్లెట్ గురించి నీకు 10 టైప్స్ రిసోర్సెస్, 10 టైప్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట నీ దగ్గర. అంటే ఏమి, దాన్ని బట్టి నీకేమవుతుంది, నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఈ పెన్ టాబ్లెట్ గురించి ఇంకా ఐడియాస్ వస్తాయి. ఇంకా అంటే ఏమి, నీ ఎంగేజ్మెంట్ని బట్టింది అనేసి నీకేమవుతుంది. ఇప్పుడు నేను ఈ పెన్ టాబ్లెట్, ఇప్పుడు అమెజాన్ అనుకోండి, అమెజాన్లో ఈ పెన్ టాబ్లెట్ ఉంటుంది. ఈ పెన్ టాబ్లెట్ని నేను పోస్ట్ చేశాను అనుకోండి రెడిట్లో, ఈ పెన్ టాబ్లెట్ గురించి ఎవరైనా ఒకరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, అంటే ఏమి, పెన్ టాబ్లెట్ గురించి ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా దీంట్లో క్లారిఫై అయిపోతాయి. దీస్ సైట్స్ ఆర్ గ్రేట్ రిసోర్సెస్ ఫర్ డిస్కవరింగ్ ఐడియాస్ ఫర్ సోషల్ మీడియా కంటెంట్, గెయినింగ్ బ్యాక్ లింక్స్ అండ్ కనెక్టింగ్ విత్ పొటెన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. అర్థమైంది కదా, ఏమి ఈ సోషల్ మీడియా కంటెంట్, గెయినింగ్ బ్యాక్ లింక్స్, కనెక్టింగ్ విత్ పొటెన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇవంతా ఏమి మీకు అంతా ఇంతకు ముందు చెప్పిండేదే, తిప్పి అవే పాయింట్స్ వస్తున్నాయి. సరేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారు కదా, పింట్రెస్ట్, రెడిట్, డ్రిబుల్, డిగ్గు, ఇవంతా ఏమి ఎగ్జాంపుల్స్ అన్నమాట సోషల్ మీడియా. థ్యాంక్ యూ.